నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. మాంసాహారం ఎక్కువగా తింటే అనారోగ్యానికి గురవుతారు అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి మాంసం శాకాహారం నుండి పొందలేని కొన్ని పోషకాలను అందిస్తుంది. మాంసం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, పోషకాలు లభిస్తాయి. అమృతం కూడా ఎక్కువైతే విషమే కాబట్టి ఆరోగ్య దృష్ట్యా మాంసాహారం కూడా మితంగా తీసుకోవటం మంచిది. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలం. చికెన్, మటన్, ఫిష్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణంగా చికెన్, చేపలలో చాలా రకాల వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అలాగే మటన్లో కూడా కూరగాయలు ఉంటాయి. ఇవన్నీ నాలుకకు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి మాంసం చాలా మందికి ఇష్టమైన ఆహారం. అందుకే ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే అని చెప్పుకోవాలి. మాంసం కొనేందుకు దుకాణం ముందు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఏ ఫంక్షన్కు వెళ్ళినా పక్కా నాన్ వెజ్ తినాల్సిందే, లేకపోతే ఆ ఫంక్షన్ అనేది కంప్లీట్ కాదు. చాలా మందికి వారానికి కనీసం 3 లేదా 4 సార్లు నాన్ వెజ్ తినటం అలవాటు. కొంతమంది వారమంతా తింటారు, ఇంకొంతమంది గురువారం అని, మంగళవారం అని, సోమవారం అని ఆ రోజుల్లో తినకుండా ఉంటారు. ఈ అన్నింటి రోజులు పక్కన పెడితే చాలా మంది రోజు తిన్నా కూడా శనివారం మాత్రం తినకుండా ఉంటారు. మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే దీని వెనుక ఒక ఆధ్యాత్మిక కట్టుబాటు వల్ల తినకుండా ఉంటారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామినో లేకపోతే ఆంజనేయ స్వామినో పూజిస్తూ ఉంటారు. వారికి నీసు చెల్లదు, అంటే ఆ దేవులకి నీసు చెల్లదు కాబట్టి తినకుండా ఉంటారు. అలాగే దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది, అంటే ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. శనివారాల్లో మాంసాహారం తినకూడదని దశాబ్దాలుగా మన పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలో భూమిపై చంద్రుని ప్రభావం వల్ల మన జీర్ణ వ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది ఆరోగ్యం విషయంలో పెద్దల ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. సో చూసాం కదా, చాలా మంది శనివారం అంటే డైలీ నాన్ వెజ్ తిన్నా కూడా శనివారం తినను అని కట్టుబాటు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది అంటే దేవుడి మీద భక్తితోని కొంతమంది పెట్టుకుంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అని అయితే ఇప్పటివరకు మీలో చాలా మందికి తెలియదు, మేబీ నాకు కూడా తెలియదు. అందుకే నాకు తెలిసిన విషయాన్ని మీతోనైతే షేర్ చేసుకున్నాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.